అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీలో చాలామంది మన యూట్యూబ్ వీడియోస్ కింద ప్రార్థన రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. వాటన్నిటిని చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మీలో చాలామందికి ఇన్ని అవసరతలు అక్కర్లు ఉన్నాయి. కొంతమంది అంటారు కదా, అన్న ఈరోజు మా పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలో మాకు అర్థం కావట్లేదు, ఈరోజు వడ్డీలు ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదు, ఈరోజు మేము భోజనం చేస్తే రేపు మాకు ఆహారం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి మధ్యన మేము ఉన్నాం, ఎన్నో కొరతల మధ్యన ఉన్నాం, చాలా అవసరతలు మాకున్నాయన్న. ఒకప్పుడు మా దగ్గర తిన్న మా స్నేహితులు ఈరోజు మాకు సహాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఒకప్పుడు మేము ఉన్నామని మమ్మల్ని బలపరిచిన మా బంధువులు ఈరోజు మేము చేతులు చాపుతుంటే మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. మా అవసరతలు అక్కర్లు తీర్చబడాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ మేము ప్రతి ప్రయత్నంలో ఓడిపోతూ ఉన్నాం. మా చేతులు బలహీనపడిపోయాయి. మా మనస్సులో చాలా నిరుత్సాహం ఉందని బాధపడుతున్న మీ అందరితో ఈరోజు నా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మాట చదవగలిగితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును. ఈ వాగ్దానము మీ అందరి జీవితాలను నా ప్రభు నెరవేర్చుదురుగాక. ఆమేన్. మన ప్రతి అవసరత ఆయన మాత్రమే తీర్చగలడు. ఈ మాట నా అనుభవంతో మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, 2014లో నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని. వైద్యులు అన్నారు సుమారు 70-80 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఈ మాట చెప్పగానే ఒకరోజు ఒక క్రిస్టియన్ ఛానల్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ధనము రావాలంటే ఒక వీడియో చేయాలన్నారు. ఆ వీడియో చేస్తున్నప్పుడు నా మనసు ఎలా అయిపోయిందంటే చాలా దుఃఖము చేత నింపబడింది. ఎందుకంటే నా గత జీవితంలో చాలా హుందాగా బ్రతికాను. 2013 తెలంగాణ పోరు వచ్చినప్పుడు నేను మా ఈస్ట్ గోదావరి స్టూడెంట్ చేసి కన్వీనర్గా చేశాను. బైక్ రేసులకి, కార్ రేసులకి వెళ్తూ ఉన్నప్పుడు చాలా ధనం వచ్చేది. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి వస్తుందని అన్నడూ ఊహించలేదు. నా 2 చేతులు జోడించి కెమెరా ముందు అన్నాను కదా, అయ్యా నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే ముందరికి రండి. మా హాస్పిటల్ ఖర్చులకి, నా మందుల ఖర్చుకి మా దగ్గర ధనం సరిపోవట్లేదు, ఎవరన్నా దానం చేసేవాళ్ళు ఉంటే నాకు ధర్మం చేయండి అయ్యా అని నోరు తెరిచి అడుక్కున్న రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. చాలా బాధ అనిపించింది. ఈ వీడియో ఎవరన్నా చూస్తే నా బ్రతికేమైపోద్ది, ఈ వీడియో ఎవరన్నా చూస్తే నన్ను హేళన చేస్తారేమోనని చాలా కృంగిపోయాను. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, ఆ వీడియో రిలీజ్ అవ్వక ముందే నా ప్రభు మా కోసం నూతన ద్వారాలు తెరిచాడు. మా తల్లి ప్రార్థించింది, అయ్యా మేము మనుషుల దగ్గర చేతులు చాపే కన్నా నీ దగ్గర చేతులు చాపుతున్నామయ్యా, మాకు నూతన కార్యములు జరిగించు ప్రభా అని మా తల్లి ప్రార్థించింది. ఆ ప్రార్థన విన్న దేవాది దేవుడు మేము మనుషుల దగ్గర చేయి చాపక మునిపే నా ప్రభు నూతన ద్వారాలు మా కోసం తెరిచారు. ఈరోజు నేను అంటాను, ఈ వీడియో చూస్తున్న మీ అందరి అవసరతలు నా ప్రభు తీర్చబోతున్నారు. ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం లేదు. నా ప్రభు మీకోసం నూతన కార్యములు జరిగించబోతున్నారు. నన్ను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించబోతున్నారు. మనుషుల దగ్గర చేతులు చాపితే లోకువైపోతాం, దేవుని దగ్గర చేతులు చాపితే నూతన బలము చేత ప్రభు మనల్ని నింపుతారు. మనుషుల దగ్గర చేతులు చాపితే మనల్ని చాలా చులకనగా చూస్తారు. అదే దేవుని దగ్గర చేతులు చాపితే ఆయన సింహాసనం ఎక్కిస్తారు. ఎంతకాలం ఎవరి దగ్గర చేతులు చాపి అలిసిపోయాం కదా, ప్రభు వైపు చాపండి. మీ అవసరతలు అక్కర్లు ప్రభు తీర్చి మిమ్మల్ని సమృద్ధి చేత నా ప్రభు నింపబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.